తమిళంలో హిట్ అయిన గజనీని తెలుగులో డబ్ చేసి హిందీలో రీమేక్ చేసి భారీ లాభాలు ఆర్జించారు అల్లు అరవింద్. అప్పట్లో 100 కోట్లు సాధించిన సినిమాగా గజనీ చరిత్ర క్రియేట్ చేసింది. ఆ తర్వాత 100 కోట్లు చాలా కామన్ అయిపోయింది. ఇప్పుడు పెద్ద హీరో సినిమా అంటే లెక్క 1000 కోట్ల నుంచి స్టార్ట్ అవుతుంది. గజనీ తర్వాత బాలీవుడ్ లో మరో సినిమా చేయలేకపోయింది గీతా ఆర్ట్స్. అయితే ఇప్పుడు గజనీ 2 కోసం కచీవ్ వేసేశారు అల్లు అరవింద్. నాగచైతన్య, సాయి పల్లవి జంటగా రూపొందిన తండేల్ ప్రమోషన్స్ ముంబైలో జరిగాయి. హిందీ ట్రైలర్ లాంచ్ కి అమీర్ ఖాన్ ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా గజనీ రోజుల్ని గుర్తు చేశారు అరవింద్. అప్పట్లోనే ఈ సినిమా 100 కోట్లు కొడుతుందని అమీర్ ఖాన్ జోస్యం చెప్పారని, అయితే అదే నిజమైందని, ఈసారి అమీర్తో 1000 కోట్ల సినిమా తీస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. గజనీ 2ని అమీర్తో రూపొందించాలని ఉందని మనసులో మాట బయటపెట్టారు. గజనీ 2 అనేది మంచి ఐడియానే. ఈ కథకు ఆ స్కోప్ ఉంది. మురుగదాస్ కూడా ఇదివరకే గజనీ 2కి సంబంధించిన లైన్ ఒకటి సిద్ధం చేశాడు. గీతా ఆర్ట్స్ లో మురుగదాస్ తో ఓ సినిమా చేయాల్సి ఉంది. అది ఇలా వర్కౌట్ అయినా ఆశ్చర్యం అక్కర్లేదు. అమీర్ ఖాన్ ఈ మధ్య వరుస ఫ్లాప్లు ఎదుర్కొంటున్నాడు. గట్టిగా కంబ్యాక్ ఇవ్వాలని ఆశపడుతున్నాడు. గజనీ 2 స్క్రిప్ట్ అమీర్ కి నచ్చితే అరవింద్ కల నెరవేరినట్టే.